సో వ్యూహం అన్ని అడ్డంకులు దాటుకొని ఈ రోజు రిలీజ్ అయ్యి ప్రేక్షకుల్లో మరింత అభిమానాన్ని చేరుకున్నారు ఆర్జీవి గారు. సో ఆర్జీవి గారు మనతో ఉన్నారు. సో సార్ థియేటర్కి వెళ్ళారు, థియేటర్తో ప్రేక్షకుల్లో కూర్చొని సినిమా చూసారు. సో ఎలా అనిపిస్తుంది? చాలా చాలా బాగా అనిపించింది. ఆబ్వియస్లీ ఫర్ ఎవ్రీ ఫిల్మ్ మేకర్ సినిమా తీసాక ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉంటుంది దానికోసం చేస్తారు కాబట్టి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సార్ అంటే కొన్ని చోట్ల మిక్స్డ్ టాక్ వస్తుంది, లేదంటే వీళ్ళని సరిగ్గా చూపెట్టలేదు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇవి మీరు విన్నప్పుడు మీ ఫీలింగ్? అది ఎక్స్పెక్టెడే కదా. నేను ఆల్రెడీ ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఒక రియలిస్టిక్ కాంట్రవర్షియల్ సినిమా తీసినప్పుడు ఆటోమేటిక్గా మిక్స్డ్ ఒపీనియన్స్ అనేవి వస్తాయి, న్యాచురల్. అది దట్స్ ఓకే, అది ఎక్స్పెక్టెడ్. సో కొన్ని క్యారెక్టర్స్ నిజంగానే చూపించారా, లేదంటే అది మీ వ్యూహమా, లేదంటే ప్రజల వ్యూహం అనుకోవచ్చా? ప్రజల వ్యూహం ఎట్లా అవుతుంది? అది నా వ్యూహం కూడా కాదు. ఈ సినిమా అనేది ఒక పొలిటికల్ కామెంట్. దాంట్లో ఏ క్యారెక్టర్స్ నా పర్స్పెక్టివ్లో వాళ్ళు ఎలాంటి రోల్ అనేది నేను చూపించాను. సో శపథం కూడా అనౌన్స్ చేశారు, మార్చ్ 8న 9న వస్తుందా? సో అది కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకొని రిలీజ్కి సిద్ధంగా ఉంది. దానికి ఏమైనా అడ్డంకులు వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు అవ్వదు, ఎందుకంటే ఏ గ్రౌండ్స్ మీద అయితే వ్యూహం ఆపడానికి ట్రై చేశారో ఆ గ్రౌండ్స్ అన్ని అధిగమించాం కాబట్టి దానికి ఉండదు. సో వైసీపీని సపోర్ట్ చేయడానికి, ఎలక్షన్స్ పరంగా వైసీపీని సపోర్ట్ చేయడానికే ఈ సినిమాని రిలీజ్ చేశారా, లేదంటే మీరు పర్సనల్గా మీ వ్యూహంలో తీసారా? వైసీపీ క్వశ్చన్ కాదు. నేను ఇప్పుడు చెప్పింది, నేను జగన్ అభిమాని. జగన్ గారు నా దృష్టిలో నేను ఎందుకు అమ్మాయి అనేది ఒక కారణం ఉంటుంది. అది చేసిన దాని గురించి అది అబ్జర్వ్ చేసి నాకు అనిపించిన క్యారెక్టర్ని నేను ప్రజెంట్ చేశాను. శపథం ఎలా ఉండబోతుంది? ఏ వ్యూహాలను చూపించబోతున్నారు అందులో, ఈ పర్టికులర్గా పొత్తుల పైన కానీ ఎలక్షన్స్ గురించి? శపథం ఆల్మోస్ట్ కంటిన్యూషన్. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ అనేది వైఎస్ఆర్ గారు పోయినప్పటి నుంచి జగన్ గారు సీఎం అయ్యే వరకు ఉంటుంది. సెకండ్ పార్ట్ సిబిఎన్ గారు జైలుకి వరకు ఉంటుంది. దీంతో పాటు రిలేటెడ్గా శాసనం అనౌన్స్ చేశారు. సో అది ఏంటి, దీనికి రిలేటెడ్ అయినా ఏమన్నా కొత్తగా? ఏదో సరదాగా అంటే అడిగాను, అది అంత సీరియస్ ఏం కాదు. సీరియస్ ఏం కాదా సార్? అంటే అనౌన్స్ చేశారు కదా. అనౌన్స్ చేశాను, ఓకే. టైం లేదో ఏదో క్వశ్చన్ అడిగితే చేశాను. ఏం రావట్లేదు వ్యూహము శపథము రావచ్చు అంటే దాని మీద సీరియస్గా లేని ఇప్పుడు ఫస్ట్. సార్ నెక్స్ట్ అంటే వైసీపీని సపోర్ట్ చేస్తూ తీశారు. సో టీడీపీ జనసేనని ఏమన్నా యాంటీగా ఏమన్నా తీసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇదంతా సేమ్ థింగ్ అదే కదా. ఇది ఇది ఈ సినిమాలోనే మీరు చెప్పినవి అన్నీ ఉన్నాయి. సో మీ అప్కమింగ్ శారీ, సో అది ఎలా ఉండబోతుంది? అది ఇంకా టైం పడుతుంది, చెప్తాను. ఇంకా అవేం రావట్లేదు సార్, ఇంకా శారీ కాకుండా టైం పడుతుంది. మిగతా సినిమాలకి టైం పడుతుంది అంటారా? అవును, ఓకే. సో మీకు అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్, సో మీ యాటిట్యూడ్ కానీ మిమ్మల్ని అభిమానించే వారి గురించి మీరేం చెప్తారు? నేను ఎవ్వరి గురించి ఏం చెప్పను. సార్ ఇంకో క్వశ్చన్, మీ కళ్ళు బాగుంటాయని ఎవరైనా మీకు డైరెక్ట్గా చెప్పడం జరిగిందా? నా కళ్ళు ఏదో కొంచెం బ్లడ్ షార్ట్గా ఉంటాయని చెప్తారు కొంతమంది, బాగుంటాయని ఎవరు చెప్పలే. మీకు ఎప్పుడైనా అనిపించిందా మీ కళ్ళు బాగుంటాయి, ఇలా కొంచెం కళ్ళతో అట్రాక్టివ్ చేయొచ్చు? మీ ఒపీనియన్ కాదని నాకు తెలియదు, మీరే ఫస్ట్ టైం చెప్పారు నాకు. అంటే ఎక్కువ మీరు కళ్ళతో అట్రాక్టివ్ చేస్తారు, కళ్ళతోనే కొంచెం హావభావాలన్నీ కళ్ళతోనే పలికిస్తారు అన్నట్టుగా చేస్తారు. సో ఎవరైనా చెప్పారా? నో. సో మరి మీరు ఏమైనా యాక్ట్ చేసే అవకాశం ఉందా వేరే డైరెక్టర్తో కానీ? లేదు లేదు లేదు. సో ఇంకా మిమ్మల్ని అడగడానికి క్వశ్చన్లు కూడా గుర్తు రావట్లేదు, ఎందుకని మిమ్మల్ని చూస్తే సడన్గా నాకు కూడా క్వశ్చన్స్ కూడా మర్చిపోయాను. సో ఫైనల్గా ఈ వ్యూహం కానీ శపథం కానీ శారీ గురించి కానీ మీ నుండి వచ్చే సినిమాలు కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో శ్రీదేవి గారి సీక్వెల్ ఆమె బయోగ్రఫీ ఏమైనా తీసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా మీరు? ఎందుకంటే ఆమె ఇష్టమైన, ఎందుకంటే శ్రీదేవి గారు రోల్ చేయడానికి నాకు ఎవరైనా దొరుకుతారని అనుకోవట్లేదు. సార్ దొరికితే తీస్తారా ఆ కళ్ళు కానీ, అంటే జాహ్నవి కపూర్తో కానీ ఏమైనా తీసే అవకాశాలు? రైట్ నౌ నాకు ఉద్దేశం లేదు, బట్ ఇన్ ఫ్యూచర్ లెట్స్ సీ. ఓకే, తీసే అవకాశం అయితే ఉంది, మేము చూడొచ్చు మీ నుండి. సో జగదేక వీరుడు అతిలోక సుందరి ఆ టైం నుంచి అలాంటి సినిమాలు ఆమె తీశారు. సో అలాంటి సినిమాలు మీ దగ్గర నుంచి అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నో, ఆ టైప్ సినిమాలు నా సెన్సిబిలిటీ లేవు. సో మీ దగ్గర నుంచి వచ్చే సినిమాలన్నీ చాలా హార్ష్గా, చాలా ప్రజల్లోకి వెళ్ళేలాగా, ఒక కంటెంట్ అందరికి ఒక మెసేజ్ ఇచ్చేలాగా రియలిస్టిక్ ఫిల్మ్స్ తీయడం ఎక్కువ ఇష్టపడతాను. ప్రస్తుతానికి ఉన్న ఫిల్మ్స్ అయితే ఇవి. శారీతో ముందుకు రాబోతున్నారు. సో శారీలో హీరోయిన్ కూడా ఒక పేజ్ లో చూసి ఆమె నచ్చి తీసుకున్నారన్నారు. ఏం నచ్చింది సార్? అమ్మాయిలు ఏమి నచ్చుతుంది? అందం నచ్చుతుంది, ఇంకేం నచ్చుతుంది? అందం నచ్చగానే శారీ అని టైటిల్ ఎందుకు పెట్టారు? శారీ అనే ఆ సబ్జెక్ట్ మ్యాటర్లో దానికి ఒక చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఉంది. సో
రీసెంట్ టైంలో మీకు ఇష్టమైన హీరో అలాగే హీరోయిన్ ఎవరు? అదే నాకు అంత ఫేవరెట్స్ ఏమి ఉండవు. సో వీళ్ళతోనే పర్టికులర్గా సినిమా చేయాలనేది ఏమైనా ఉందా సార్? ఇది ఎవరితో లేదు. సో మీ ఆన్సర్స్ అన్ని సింగిల్ షాట్స్లో వచ్చేస్తున్నాయి. నా క్వశ్చన్స్ ఏమో చాలా లెంతీగా ఉన్నాయి. సో ఫైనల్గా మీ ప్రేక్షకులకు ఏం చెప్తారు? వచ్చే ఫిల్మ్స్ కానీ మిమ్మల్ని ఎలా ఆదరించాలి? చెప్పేది ఉంది, ఆ టైం వచ్చినప్పుడు చెప్తాం. ఓకే, సో సూపర్గా ఆన్సర్ కూడా చేశారు అజ్జీవి గారు. ఆయన తీసే సినిమాలన్నీ కూడా చాలా వ్యూహాత్మకంగా ఉన్నాయి. ఆయన రచించిన అలాగే ఆయన తీసిన సినిమా వ్యూహం కూడా అలాగే ఉంది. సో ప్రేక్షకులు కూడా చాలా ఆదరిస్తున్నారు. శపథం కూడా అలాగే ఉండబోతుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. కెమెరామెన్ శివరామ్ కృష్ణతో నాగశ్రీ, జై స్వరాజ్య టీవీ, విజయవాడ.